సో ఇప్పుడు ఏంటి సార్ జనసేన బలం ఎంత ఉందో అర్థమైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ మీకు కానీ? ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే 2019 ఎన్నికల్లో సార్ టీడీపీని ఓడించింది జనసేన పార్టీ దాదాపు 65 నియోజకవర్గాల్లో. ఇప్పుడు 2024లో జనసేన పార్టీ టీడీపీతో కలవడం వల్ల టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చాయో మీరు చూశారు, జనసేన ఎన్ని సీట్లలో గెలిచిందో మీరు చూశారు, వైసీపీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో మీరు చూశారు. అంటే జనసేన ప్రస్తావన లేకుండా ఏపీ రాజకీయాన్ని ఊహించుకునే పరిస్థితి ఈరోజు లేదు. జనసేన ప్రస్తావన లేకుండా కూటమి గెలిచే పరిస్థితి లేదు. జనసేన ప్రస్తావన లేకుండా ప్రభుత్వం ఫామ్ అయ్యే పరిస్థితి లేదు. సో ఇంత ప్రస్తావన ఉన్నటువంటి జనసేన పార్టీని ఎక్కడికక్కడ తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఇప్పటికీ కూడా మంత్రి పదవుల దగ్గర కూడా కొంత అసంతృప్తి కేడర్లో కానీ కార్యకర్తల్లో కానీ కొంత వెలువరుస్తున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? లేదండి, తగ్గించుకుంటూ వెళ్తున్నారు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదో ఇప్పుడు ఒక సాట తగ్గినంత మాత్రాన అన్ని సాట్ల తగ్గం, అన్ని సాట్ల తగ్గరు కూడా. ఇప్పుడు సినిమా డైలాగ్ కూడా ఉంది, చెప్తారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కడ నెగ్గాలో కంటే కూడా ఎక్కడ తగ్గాలో తెలిసినాడు అని చెప్పేసి వచ్చింది. అది కూడా చూడలేదు కదా. మేమేమంటామంటే పవన్ కళ్యాణ్ గారు తగ్గారా అని అనుకోవడానికి లేదు, తగ్గం. చెప్తున్నా కదా, వాస్తవంగా తగ్గం. అవసరం కోసం, ప్రజల అవసరం కోసం తగ్గామంటే అది. అంత మాత్రాన మా పార్టీని ఏదో డౌన్ చేసుకుంటా ఎట్లా వెళ్తామండి? రాజకీయాలు అది కుదరదు కదా. మా పార్టీని డెవలప్ చేసుకోవాలి, మేము ఖచ్చితంగా చేసుకుని తీరుతాం. రేపు జరగబోయేది కూడా అదే. ఇవాళ మీరు అన్నట్టుగా జనసేన పార్టీ బలం ఎంత ఉందో అనేది మాకు తెలిసే కంటే కూడా యావత్ రాష్ట్రానికి తెలిసింది, యావత్ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు తెలిసింది. అవును, చూసారు ఏదో మా సీట్లు లెక్కేసుకుని 21 సీట్లు వచ్చిన దానికి ఈ పర్సెంటేజ్ వచ్చింది అన్నారు కదా, తప్పండి. ఆ పర్సెంటేజ్ ఎక్కువ మీకు. నేను అది కూడా చెప్తా, 21 స్థానాల్లో మీరు పోటీ చేశారు కాబట్టి అక్కడ గ్లాస్ గా సింబల్ మీద ఉన్నటువంటి ఓట్లు మాత్రమే కౌంట్ చేశారు. మిగతా 145 నియోజకవర్గాలు, 160 నియోజకవర్గాల్లో మీకు వచ్చిన ఓటు శాతం చాలా ఎక్కువ. అది అందుకనే అది తప్పది. ఆ డేస్ పర్సెంటేజ్ తక్కువ, మా పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది నేను చెప్తున్నాను. ఎందుకంటే మేము పోటీ చేసిన తక్కువ సీట్లు. అవును, మా కూటమి పార్టీ బీజేపీ ఒక 10 సీట్లు చేసింది, వాళ్ళు 134 సీట్లు వాళ్ళు చేశారు, 140 సీట్లు. అవి లెక్కేసి మీరు అవి లెక్కేస్తారు. కానీ వీటన్నిటికీ మూల కారణం మా ఓటు బ్యాంకే. నేను గుండె మీద చేయాల్సింది చెప్తాను. కూటమిలో ఉండి మీరు ఎంత చెప్తారు అవి మా సోదరులు ఎవరు చూసి అంటే అనొచ్చు కాక నేను చెప్తాను, ధైర్యంగా చెప్తున్నా. మా ఓటు బ్యాంకే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతగా నమ్మారంటానికి నిన్న రిజల్ట్స్ ఉదాహరణ అండి. అదేదో ఊరికనే జనసేనకు ఫలానా ఈ సామాజిక వర్గమే ఉంది, ఈ సామాజిక వర్గం ఓటింగ్ వచ్చింది అని అనుకునే వాళ్ళందరూ కూడా ఒకసారి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అన్ని కులాలు నమ్మారు వాళ్ళ రాష్ట్రంలో. కూటమి ఏర్పాటు చేయడంలో ఎంత ప్రధాన భూమిక పోషించారో, తర్వాత కూడా ఏదైతే ఓటు చేయకూడదని ఒక నినాదాన్ని ఇచ్చాడో, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తుందని చెప్పి దాన్ని క్రిటిసైజ్ చేస్తూ మొదలు పెట్టాడో అది నమ్మారు. మేబీ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడే, మేము కాదంటలేదు. బీజేపీలో ఉన్న వాళ్ళు సీనియర్ నాయకులే, కాదంటలేదు మేము. కానీ నేను ధైర్యంగా ఎవరేమనుకున్నా చెప్పగలిగేది, ఈ యొక్క 164 స్థానాలు కూటమికి వచ్చిన కారణం అంటే ఖచ్చితంగా అది మా ఎఫెక్టే. ఆ ఓటు బ్యాంకు మాదే ఎక్కువ, మాదే ఎక్కువ. నేను చెప్తా, మాదే ఎక్కువ. ఎక్కడ ఏ నియోజకవర్గంలో చెప్తా, ఏ నియోజకవర్గంలో ఏ ఏ సామాజిక వర్గాలు ఎందుకు ఓటేశారు అనేది చెప్పగలుగుతారు. కాదని వచ్చి చెప్పగలుగుతాం. సో అందుకని మాది వాళ్ళ రాష్ట్రంలో జనసేన పార్టీ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. కూటమిలో ఎక్కువ ఉన్నటువంటి పర్సెంటేజ్ ఏదంటే మాదే, ఖచ్చితంగా చెప్తలేదు. సో మాది పార్టీ ఇవాళ చాలా బలంగా ఉంది. అది రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఖచ్చితంగా రానున్నటువంటి రోజులు తెలుస్తుంది. కానీ కూటమి ఏర్పాటులో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, కూటమిలో ఉన్నటువంటి ఏమంటా మనం ఆ దృష్ట్యా ఇవాళ ఖచ్చితంగా మేము అనుకున్న ప్రకారం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి కాబట్టి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చిన కాబట్టి వాళ్ళకి క్యాబినెట్లు ఎక్కువ పెడతానికి ఇవ్వాల్సి వచ్చింది. అవి కూడా ఇవన్నీ కూడా వెంటనే అది తగ్గినట్టు కాదు. అది కూటమిని ఏర్పాటు చేసేటప్పుడు ఒక బాధ్యతగా తీసుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యతను ఇవాళ ఒప్పుకున్న అక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని మేము తగ్గింది కూడా కదా, మళ్ళీ చెప్తున్నాం. కూటమిలో మేము అనుసరించాల్సినటువంటి మా బాధ్యత ఎంతవరకు ఉందో మా బాధ్యత మేమే ఎక్కువ బాధ్యత అనుకుంటున్నాం. నేనైతే వాళ్ళ కూటమిలో బాధ్యత, ప్రధాన బాధ్యత జనసేన అనుకుంటున్నాను నేనైతే. వాట్ ఐ ఫీల్ జనసేన ఫీల్ అవుతుంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారి వల్ల మనం ఏర్పాటు చేసిన కూటమి సక్రమంగా వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా
వాళ్ళని గౌరవించాలి అనే భావంలోనే, ఆ గౌరవంలోనే వాళ్ళకి ఎక్కువ సీట్లు వెళ్ళినా, ఎక్కువ ఇది ఇచ్చినా అన్ని కూడా. ఎందుకంటే అల్టిమేట్ గా మేమేంటంటే రాష్ట్రం బాగుపడలేదు జై మాలో. మాలో మా మనసులో ఉన్నది, మా పార్టీ అధ్యక్షుల మనసులో ఉన్నది ఏంటంటే రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజల జీవన స్థితిగతులు మారాలి అనే ఆలోచన మాలో బలంగా మాలో ఉంది. కాబట్టి మేము కోరుకుంటుంది అది. మేము రాజకీయ పార్టీ పెట్టామంటే రాజకీయ పార్టీ పెట్టి మేమేదో కడమ పట్ల స్వార్థంగా వాడుకుంటాను కాదు కదా. మేము రాష్ట్రం అభివృద్ధి కోసం పెట్టిన పార్టీ. అది మా సంతకం ద్వారా అయినా, ఇంకొకరి సంతకం ద్వారా అయినా మంచి జరగాలి. ఆ మంచికి ఎవరు సంతకం అయినా పర్వాలేదు, అది నా సంతకమే ఉండాలి అనే ఆలోచించలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రోజాకి వాళ్ళ కూటమి నిలబడగలిగింది. రేపు కనుక మేము అనుకున్న ప్రకారంగా లేకపోతే ఖచ్చితంగా ఆ రోజు మీరే మళ్ళా ఎట్లా ఉంటుందో చూస్తారు. దాకా జరగదు ఖచ్చితంగా. పెద్దలు ఏంటంటే చూసాం నిన్న ఆ బాండింగ్ కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్తున్నారు, క్లియర్ గా చెప్పారు. ఆ బాండింగ్ చూసాం మా పార్టీ పట్ల గానీ, మా పార్టీ అధ్యక్షుల పట్ల గానీ. ఆయన అంత పెద్ద వయసులో కూడా, అంత పెద్ద మనిషి కూడా ఎంత బాండింగ్ గా ఉన్నారో. అందుకని ఖచ్చితంగా ఆ రకంగానే రాష్ట్రం ముందుకెళ్తుంది, మంచి జరుగుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా మంచి జరుగుతుందని ఒక ఆలోచించున్నాం. ఖచ్చితంగా కూటమి జనం అందరూ మళ్ళా ఎంత పెద్ద ఎత్తున